పాలు పెట్టి మర్చిపోయాను. పాలు పొంగాయని చూసుకోలేదండి నేను. పాలంతా పొంగిపోయాయి. దీన్ని ఎట్లా చూడవాలో ఏమో. పాలు పొంగాయి కదా అని స్టవ్కి అయితే గట్టిగా పట్టుకుంటుంది. దీన్ని ఎట్లా చూడవాలి? అక్కడ నా దగ్గర అయితే వీకో కిచెన్ క్లీనర్ ఉందండి. నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. వీకో కిచెన్ క్లీనర్ ఇంకా విత్ టవల్స్, కిచెన్ టవల్స్ కూడా తెప్పించుకున్నాను. స్టవ్ పైన కానీ కట్టు మీద కానీ మరకలు పోతాయి. దీంతో మీకు చూపిస్తాను. ఈ టవల్ ఉంది కదా, ఎంత చింపినా చిలగదండి. ఇది 100%. ఒక్క టవల్ 100 టైమ్స్ వస్తుంది. మంచి క్వాలిటీ ఉందండి. ఇప్పుడు మనం స్టవ్ పైన మరకలు పడ్డాయి కదా, పాలు పొంగినాయి కదండి, అవన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి అవి స్టాండ్స్ ఇంకా బర్నర్స్ తీసేస్తున్నాను. ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. కట్టు మీద ఆల్రెడీ మురికి ఉంది కదా, ఫస్ట్ తుడుస్తున్నానండి. తుడిచిన తర్వాతనే అది ఆ లిక్విడ్ అంటే వేయాలి. ఇంకా స్టవ్ కూడా మురికి ఉంటే తుడుస్తున్నాను. తుడిచిన తర్వాతనే లిక్విడ్ అనేది స్ప్రే చేయాలి. స్టవ్కి, గట్టుకి, ఇంకా మిక్సీకి, రైస్ కుక్కర్కి, వాటికి కూడా మరకలు పట్టుంటాయి కదా, వాటికి కూడా స్ప్రే చేసి చూసుకోవచ్చు. అంటే ఆల్రెడీ చూసాను, పోయింది. 100% రిజల్ట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్ప్రే కొట్టాలండి. వీకోది స్టవ్ పైన మొత్తం కొడుతున్నాను, చూస్తున్నారా? స్ప్రే మొత్తం స్టవ్ పైన మొత్తం ఇక్కడ మొత్తం స్ప్రే కొట్టంగానే ఒక 2 నిమిషాలు వదిలేయాలి ఫ్రెండ్స్. వదిలిన తర్వాత అప్పుడు తుడవాలి. చూసినాక మీకు చూపిస్తాను రిజల్ట్ అనేది. చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ కట్టి మొత్తం తుడుస్తున్నాం కదా, చూసారా మురికంతా ఎట్లా పోతుందో? మురికి కూడా మీకు చూపిస్తాను. కట్టి మీద చూసిన తర్వాత దగ్గర నుంచి మీకు చూపిస్తాను. అదిగోని చూడండి ఫ్రెండ్స్, కట్టి మీద టవల్ని ఉతికి చూసారా స్టవ్ పైన తుడవాలి ఫ్రెండ్స్. ఓకే, చూసారా ఫ్రెండ్స్ మురికి అనేది ఎట్లా వదులుతుందో? అంత షైనీ కూడా ఉంటుంది స్టవ్ అనేది. దానివల్ల చూసిన వల్ల ఏంటంటే మరకలు పోతాయి, జిడ్డు పోతుంది బయట. తర్వాత స్టవ్ షైనీగా మెరుస్తుంది. అందుకని ఈ లిక్విడ్ నాకు నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా వాడండి, చాలా బాగుంది. మురికి అయితే ఖచ్చితంగా పోతుంది. 100% రిజల్ట్ అండి ఇది. నా స్టవ్ మురికి మొత్తము వదిలిపోయిందండి. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. స్టవ్ అయితే షైనీగా మెరుస్తుంది. ఒక మురికి లేకుండా మొత్తం క్లీన్ అయిపోయింది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. స్టవ్ అంతా చూసినాక చూడండి ఫ్రెండ్స్, ఎంత మురికి వెళ్ళిందో. దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను. చూసారా స్టవ్ మీద మొత్తం తుడిచాను కదా, ఆ మురికి మొత్తం టవల్కి పట్టుకుంది. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని ఉతికేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఆ టవల్ని ఉతికిన తర్వాత కట్టి మీదనే ఆరేసుకుంటే సరిపోతుంది. మనకి గట్టిగా పిండుకోవాలండి, వాటర్ చుక్కలు లేకుండా గట్టిగా పిండుకోవాలి. కొంచెం దూపుకొని మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూసారా ఊరికంతా వెళ్ళిపోయింది, క్లీన్ అయిపోయింది టవల్ అని చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి నా ఓవరాల్ కిచెన్. స్టవ్